హాయ్ అండి, నమస్తే అండి అందరికీ. ఈరోజు మన కిచెన్లోని వంకాయ కూర. ఈ వంకాయ ఈ ముద్ద కూరకండి ఏమాత్రం వాటర్ యాడ్ చేయక్కర్లేకుండా చక్కగా ముద్దగా మసాలా కూర వండుకుందామండి. ఇవి శనగలండి. ఈ గ్రీన్ శనగలు ఉన్నాయి కదండి, ఆకుపచ్చ రంగు శనగలు. ఇవి అన్ని సూపర్ మార్కెట్లోని మనకి దొరుకుతాయి. ఇవి పావు కప్పు శనగలు ముందు రోజు రాత్రే నానబెట్టేసుకోవాలి. నానబెట్టుకొని మార్నింగ్ ఇలాగా శుభ్రంగా కడిగిన తర్వాత కుక్కర్లోకి తీసుకోవాలి. ఈ శనగలకు బదులుగా మీరు బఠానీలైనా తీసుకొచ్చండి నానబెట్టుకొని, లేకపోతే కొమ్ము శనగలు ఉంటాయి కదండి బ్లాక్ కలర్వి, అవైనా వేసుకోవచ్చు, ఏవైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలాగా ఒక కప్పు శనగలు వేసుకున్న తర్వాత కొంచెం నీళ్ళు పోసి సాల్ట్ వేసి స్టవ్ మీద పెట్టి 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. కుక్కర్ శనగలు ఉడికిపోతాయి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాగిన తర్వాత కొంచెం కరివేపాకు, ఒక 4-5 పచ్చిమిరపకాయలు, 2-3 ఎండుమిరపకాయలు వేసి అవి వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకోవాలండి. ఇలాగా సన్నగా కట్ చేసుకొని ఆ ఉల్లిపాయలు వేయించుకుంటూ దాంట్లోకి ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడగా ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చిదనం పోయిన దాకా చక్కగా వేయించుకోవాలండి ఉల్లిపాయ ముక్కల్ని. ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత 1/2 కేజీ వంకాయలు తీసుకున్నానండి నేను. ఈ 1/2 కేజీ వంకాయలని ఇలాగా క్యూబ్స్గా కట్ చేసుకొని మనం వేగిపోయిన ఉల్లిపాయ ముక్కల్లోకి వేసుకోవాలి. వేసుకొని చక్కగా ఈ మసాలా ఉల్లిపాయలు అన్నీ బాగా పట్టేటట్టు వంకాయలకి కలుపుకొని చక్కగా మూత పెట్టి మనం మగ్గించుకోవాలండి. మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ వంకాయలన్నింటినీ వేయించుకోవాలి. ఇలా వేయిస్తే వంకాయ కూరకి ఇంకా నీరు అవసరం ఉండదండి. నీళ్లు వేయకుండా వండిన వంకాయ కూర రుచి చాలా కమ్మగా ఉంటుందండి. ఇలా వేగిపోతుంది, చూసారు కదా ఎంత దగ్గరగా వేగిందో. చూసారు కదండి, ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉంటే వంకాయలు దగ్గరగా వేగిపోతాయి. ఇప్పుడు ఇలా వేగిపోయిన తర్వాత దీంట్లోకి మనం టమాటాలు, సన్నగా కట్ చేసుకున్న టమాటాలు, నేను కొంచెం లావుగానే కట్ చేశానండి, ఇవైనా కూడా స్మాష్ అయిపోతాయి, ఏం ప్రాబ్లం లేదు. 2 టమాటాలు బాగా పడిన వేసుకొని మనకి కొంచెం ఒక 1/2 స్పూను గరం మసాలా వేసుకోండి, కారం వేసుకొని టమాటాలన్నీ కూడా వంకాయలు టమాటాలని ఒక్కసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనం ఉడికించుకున్నాం కదండి కుక్కర్లోని శనగలు, కొద్దిగా నీళ్ళు వచ్చాయి కదా, ఆ నీళ్ళు తీసుకున్నా పర్వాలేదు, మరి విటమిన్స్ పోతాయి అనుకుంటే ఆ నీళ్ళతో పాటు వేసేసుకున్నా పర్వాలేదు. అలాగా ఆ శనగల్ని ఆ కుక్కర్లో వచ్చిన కొంచెం నీళ్ళతోటి వేసేసుకోండి. వేసేసుకొని చక్కగా కలుపుకోండి. కలిపి మూత పెట్టుకోండి. మూత పెట్టి దగ్గరగా కుక్ చేసుకోవాలండి. అది మనం మధ్యలో మూత తీసి కలుపుకుంటూ చేసుకుంటే టమాటాలన్నీ మెత్తగా ఉడికిపోయి కూర ఇలా రెడీ అయిపోద్దండి. సూపర్గా ఉంటుందండి కూర. వంకాయ కూరే కదా అని తీసి పారేయడానికి లేదు, అంత అద్భుతంగా ఉంటుంది. ఇలా దగ్గరగా రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం కాసిన పాలు, చిక్కటి పాలు ఒక 1/2 కప్పు తీసుకోండి. తీసుకొని మంచిగా కూర అంతా కలిసేటట్టు కలుపుకొని ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇది వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా మీకు కావాలంటే కొత్తిమీర అవన్నీ వేసుకోండి. సో వంకాయ శనగల కూర, మసాలా కూర ఇలా వండానండి. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.